రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిజా. రాజరాజేశ్వరి, ఈశ్వరిని హృదయేశ్వరి, రాజులకు రాజైన వారిని పరిపాలించున్నది. చంద్రుడు ప్రజలను రంజింపచేస్తాడు కనుక చంద్రుడు రాజు. చంద్రుని యొక్క యజమాని అయిన ఈశ్వరునికి భార్య కనుక అమ్మవారు రాజరాజేశ్వరి. రాజుల యొక్క దిక్పాలక, త్రిమూర్తుల యొక్క పరిపాలకురాలు. అందువల్ల అమ్మవారు రాజరాజేశ్వరి. ఈ రాజరాజేశ్వరీ దేవిని శ్రీ విద్య, షోడశాక్షరీ మంత్ర విద్యాది దేవతగా చెబుతారు. రాజ్యదాయిని, రాజ్యములను ఇచ్చున్నది. రాజ్యదాయిని అంటే కొంత భూభాగము, దానిని పరిపాలించే అధికారము ఇచ్చేది అనేది ఒక అర్థం. ప్రతి వారికి రాజు అవ్వాలని, అధికారం ఉండాలని కోరిక ఉంటుంది. అంతర్ముఖులైతే ప్రతివారు రాజే. రాజు యొక్క కర్తవ్యం నియంత్రణ. ఎవరికి వారు నియంత్రించుకోవలసినవి వారి బుద్ధిని, మనస్సును, జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను. ఇటువంటి నియంత్రణలో చక్కని పద్ధతి ప్రకారం నడిచే జీవిత సామ్రాజ్యాన్ని తన భక్తులకు అధిపతిగా చేస్తుంది. ఇంతకంటే వాస్తవానికి మనిషికి కావలసింది ఏదీ లేదు. దీన్నే యోగ జీవనం అంటారు. ఇట్టి జీవితం ద్వారానే పరమాత్మ దర్శనంతో పాటు మోక్షం కూడా లభిస్తుంది. తన భక్తులను ఆత్మ సామ్రాజ్యాధినేతలుగా చేయునది అని ఈ నామానికి అర్థం. రాజ్యవల్లభ, రాజ్యమునకు అధికారిని. అమ్మవారు విశ్వాన్ని పరిపాలించగల సామర్థ్యం కలిగి ఉంది. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఇంద్రుడు మరియు ఇతర దేవీ దేవతలు లలితాంబికా నివాసమైన శ్రీచక్రంలో నివసిస్తారు. ఈ నామంలో రాజ్యం శ్రీచక్రాన్ని సూచిస్తుందని చెప్పవచ్చు. రాజ్యం అంటే మన అంతర్గత సామ్రాజ్యం అనే అర్థం చెప్పుకుంటే, మన ఆత్మ సామ్రాజ్య రాజ్ఞి అనే అర్థం కూడా ఈ నామానికి చెల్లుతుంది. వల్లభ అనే పదానికి కేవలం అధినాథురాలు, రాజ్ఞి అనే అర్థాలే కాకుండా రాజ్ఞిగా బృహత్తర బాధ్యతలను అత్యంత ప్రేమానురాగాలతో నిర్వహించినది అని కూడా అర్థం చెప్పుకోవాలి. ఈ ప్రేమ అటు విశ్వ సామ్రాజ్యం పట్ల, ఇటు ఆత్మ సామ్రాజ్య విషయంలో కూడా చెల్లుతుంది. రాజత్కృప, అధికమైన కరుణ కలది. రాజ్యవల్లభ నామంలో అమ్మవారి ప్రేమపూర్వక అధినాయకత్వం గురించి చెప్పబడింది. ప్రస్తుత నామంలో అమ్మవారి దయను గూర్చి చెప్పబడుతోంది. విశ్వంలోని సమస్త జీవజాలానికి ఏవి ఏ సమయంలో అవసరమో ఆయా విధాలుగా, ఆయా అవసరాలని కాలానుగుణంగా ఋతువుల రూపంలోనూ, ఆహార పానీయాదుల రూపంలోనూ, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణాది కార్యనిర్వహణలోనూ బాధ్యత పడి తన అనురాగాన్ని తన సృష్టిపై వర్షింపజేస్తుంది. కాబట్టి ఆమె కృప చతుర్దశ భువనాల్లోనూ వ్యాపిస్తూ విరాజిల్లుతోంది. కాబట్టి అమ్మవారు రాజత్కృప. రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజులు కూర్చునే సింహాసనముల యందు తనను ఆశ్రయించిన వారిని ఉంచున్నది. నివేశము అంటే గృహము అనే అర్థంలో చెప్పుకుంటే, ఆమెను ఆశ్రయించిన వారు అంత్యకాలంలో శరీరం విడిచిన తర్వాత తనలోకి లీనం చేసుకుంటుంది. అంటే అమ్మవారు మనకు ఇల్లులాగా తనలోకి తీసుకుంటుంది అని అర్థం. ఈ నామంలోని నిజా పదాన్ని నీ మరియు జా అని విడదీస్తే, నీ అంటే లేని అని, జా అంటే జననము అని అర్థం చెప్పుకుంటే, తన భక్తులకు మళ్ళీ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా ముక్తిని ఇస్తుంది అని మరో అర్థం వస్తుంది. జన్మలేని మోక్ష స్థితిని తనను ఆశ్రయించిన వారికి వేరే ఇల్లు అంటే శరీరము లేకుండా తన పీఠం వద్దనే వసింపచేయనది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చును. రాజరాజేశ్వరీ రాజ్యదాయినీ రాజ్యవల్లభా రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిజా.